ఇండియన్ ఫిలిం కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా దక్షిణాది దర్శకుల నుంచి వస్తున్న ప్రాజెక్టులకి సౌత్ తో పాటు నార్త్ ఓవర్సీస్ లో మంచి అప్లాజ్ ఉంది. అయితే బాహుబలి ముందు వరకు కూడా సౌత్ సినిమాపై కాస్త చిన్న చూపు ఉండేది. క్వాలిటీ విషయంలో, క్రేజ్ విషయంలో, విజువల్, సౌండ్, యాక్షన్ వంటి విషయంలో వరల్డ్ ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేదు. కానీ బాహుబలి సినిమా తర్వాత వచ్చిన ప్రతి స్టార్ హీరో సినిమా సంచలనంగా మారింది. వరల్డ్ ఆడియన్స్ తో పాటు హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్స్ ని మెప్పించే స్థాయికి చేరుకున్నాం. ఇక ప్రజెంట్ తెలుగు సినిమాలకి హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇక బాహుబలి తర్వాత కేజీఎఫ్, పుష్ప, RRR, కాంతారా, విక్రమ్, సలార్, కల్కి 2898 AD వంటి సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలుసు. ఈ సందర్భంగా ఇండియాలో 100% సక్సెస్ అందుకున్న దర్శకులు ఎవరు, అందులో సౌత్ లో ఉన్నవారు ఎవరెవరు, నార్త్ లో ఉన్నవారు ఎవరెవరు అనే విషయంకి వెళ్తే, ఇండియాలో అయితే ఒక్క ఫెయిల్యూర్ లేని డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. వారు అనుభవం, సినిమాని కొత్తగా ఆవిష్కరించేందుకు వారు చేసిన ప్రయత్నం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వందల మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకులు మాత్రం అతి కొద్ది మంది ఉన్నారు. వారిలో మొదటి స్థానంలో ఉండేది ఎస్ఎస్ రాజమౌళి. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటి వరకు అపజయం చూడలేదు. ఆయన దర్శకత్వంలో మొత్తం 12 సినిమాలు విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. అందులో బాహుబలి తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇండియన్ ఫిలిం స్థాయిని వరల్డ్ మార్కెట్ లోకి పెంచింది. 12 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ కాలేదు. రెండో స్థానంలో అనిల్ రావిపూడి నిలిచారు. ఈయనకు 8 సినిమాలకి దర్శకత్వం వహించి అన్ని సక్సెస్ కొట్టారు. ఇక తర్వాతి స్థానంలో, మూడో స్థానంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఉన్నారు. ఇప్పటి వరకు 6 సినిమాలు డైరెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. 4, 5 స్థానంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లోకేష్ కనకరాజ్, అట్లీ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వారి చెరో కెరియర్ లో 5 సినిమాలకి దర్శకత్వం వహించారు, అన్ని బ్లాక్ బాస్టర్స్. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 6వ స్థానంలో 4 సినిమాలు డైరెక్ట్ చేయగా ఇవి వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి 5 దర్శకులు ఉండడం విశేషంగా మారింది.